వెల్కమ్ టు ఐబీటీవీ. నేటి సమాజ సమస్యలకు పరిష్కారం చూపాల్సింది యువతని ప్రముఖ వ్యాపారవేత్త సేవా తత్పరులు టి అరుణ్ కుమార్ అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు నిర్వహించిన సేవా సంస్థలు విద్యార్థి సంఘాల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అని ఆలోచిస్తారు కానీ సమాజానికి అవసరం ఏంటి అనేది ఆలోచిస్తారు. పబ్లిక్ ఆలోచించట్లేదు, పబ్లిక్ రిపోర్ట్ చేసే ప్రెస్ ఆలోచించట్లేదు, అడిగేవాళ్ళు కూడా లేరు. మరి ఇంత శక్తివంతమైన ప్రజలు ఎన్ని అవసరాలు ఉన్నాయి సమాజంలో. అసలు ఈరోజు మీరందరూ చేస్తున్న కార్యక్రమాలు వింటూ ఉంటే నేను నమ్మలేకపోయాను అంటున్నాను నేను డాక్టర్ గారితో. సో నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే యువత ఏమన్నా చేస్తూ ఉందా దీంట్లో అని అడగటం, యువతకి ఇన్వాల్వ్ చేస్తూ ఈ సమావేశం పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడున్న ఈ సమస్యలన్నిటికీ యువత నుంచి సమాధానం రావాలని నా ఉద్దేశం. యశ్వంత్ గారి గురించి విన్న తర్వాత, ఆయన చేసే సామాజిక ఆలోచనలు విన్న తర్వాత నాకు సమాధానం అక్కడి నుంచి వస్తుంది. తర్వాత రమేష్ గారిది. సో మనకు కావాల్సింది ఏమిటంటే థింక్ ట్యాంక్. ఆర్థిక పరంగా సమాజంలో, సంఘంలో డోనర్స్ ఉంటారు, కంట్రిబ్యూట్ చేద్దాం మంచితనానికి అని మంచిగా. కానీ ఎవరికి ఎట్లా కంట్రిబ్యూట్ చేయాలో తెలియని వ్యవస్థ ఉన్నది. సర్వే జనం సుఖినో భవంతు. అన్ని ఇజాలు కూడా అదే చెప్పినాయి. కమ్యూనిజం అవ్వచ్చు, అది ఇంకోటి, అందరికీ సుఖంగా ఉండాలనేది. ఇవాళ అందరూ ఎన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా అందరూ కోరుకున్నది ఈ సమాజం సుఖంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం అది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయగలిగినంత చేస్తూ ఉన్నారు. ఇంకోటి అంటే అన్ని సంఘాలు ఒకటి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫరెంట్, ఇప్పుడు ఒక మెడిసిన్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఆప్థల్మాలజీ అని ఏంటి అని ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అవసరం. ఇవి కొంతమంది ఇది ఆర్ఫన్స్ సర్వీస్ చేస్తున్నారు, కొంతమంది డెడ్ బాడీస్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా చేస్తున్నారు. కాబట్టి అందరూ అవసరం అయితే ఉంది. అట్లానే ఈరోజు అనేక మంది పెద్దలు ఇట్లా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకి సహాయం చేసేటువంటి పెద్దలు కూడా అనేక మంది ఉన్నారు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పారు డంపింగ్ యార్డ్ దగ్గర అట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పారు. చాలాసార్లు ఏంటంటే, ఇప్పుడు మనం వ్యక్తిగతంగా చేయటం కన్నా ప్రభుత్వం నుంచి కూడా మనం చేయించవచ్చు. అనేక సమస్యలు మనం వ్యక్తిగతంగా చేయాలంటే మన పరిధి కొంతే ఉంటుంది, కొంతవరకే చేయగలుగుతాం. కాబట్టి ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం మీద మనం ఒత్తిడి, మనమే ట్యాక్సులు కడుతున్నాము, అన్నీ చేస్తున్నాం. వాళ్ళు అనేక సంక్షేమ అనవసర ఫండ్స్ చాలా వాటికి ఉపయోగిస్తున్నారు ప్రభుత్వం. అట్లాంటప్పుడు వేటికి ఉపయోగించాలి, దేని ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి వాటిని మనం డిమాండ్ చేసి చేయించుకోవాల్సిన అవసరం కూడా, ప్రభుత్వాలను డిమాండ్ చేసి కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సేవా సంస్థలన్నింటినీ ఒక చోట చేర్చాలి, వారి అనుభవాలను అందరం పంచుకోవాలి, వారి సమస్యల పరిష్కారం కోసం అందరం ఐక్యంగా కృషి చేయాలి అనే భావంతో పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు పెద్దలు అరుణ్ కుమార్ గారి యొక్క ఆలోచనలతో, వారి దూరదృష్టితో మనందరం ఒక చోట కలవగలిగాం. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రంగంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఉదాహరణకి కోవిడ్ ఫైటర్స్ ఈరోజు దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక 8,000 అనాథల శవాలని, ఆ అంతిమ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కోవిడ్ టైంలో ప్రారంభమైన ఆ మంచి కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతుంది.
ప్రతి నెల 10-12 మంది అనాథలు రోడ్ల మీద చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు, రైలు పట్టాల మీద చనిపోయిన వాళ్ళు, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అందుకొని వెంటనే మేము ఉన్నామని చెప్పిన ముందుకు రావటం.